నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పెళ్లిగాని ప్రసాద్ కాస్త 60+ ప్రసాద్ రాబోతున్నాడు. సో మొత్తానికి పెళ్లిగాని ప్రసాద్కి ఈ 60+ ప్రసాద్కి ఏంటి కనెక్షన్ అంటే ఏం చెప్తారు? అంటే టైం మారింది. ఆ టైంలో పెళ్లి కాని ప్రసాద్, ఈ టైంలో 60+ వాళ్ళు 60+ వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అనే కథాంశం తీసుకున్నారా? ఇప్పుడు బదాయి హో అని హిందీలో ఒక సినిమా వచ్చింది. పిల్లలు పెళ్లికి వచ్చిన టైంలో ఆయన తండ్రి కాకపోతాడు. ఇట్లా కాన్సెప్ట్లు కొన్ని హిందీలో వచ్చినాయి కొన్ని. అది ఆ మధ్యన మంచి ఫుల్ కామెడీతో అలరించిన సినిమాలు అని చెప్పుకోవచ్చు. మొత్తానికి అలాంటి ఒక కొత్త పాయింట్ ఈయనకి దొరికి ఉండొచ్చు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి దాదాపు మెగాఫోన్ పట్టి 20 నెలలు అయిపోయింది. గుంటూరు కారం తర్వాత ఆయన సినిమా చేయలేరు. ఈ సినిమా వెంకటేష్ గారి సినిమా మొన్ననే స్టార్ట్ అయింది. పైగా వెంకటేష్ గారితో అంతకుముందు ఆయన రైటర్గా పనిచేసిన అనుభవం ఉంది 3 సినిమాలకి. వాసు ఒకటి, మల్లేశ్వరి ఒకటి, నువ్వు నా నచ్చావు కానీ ఇవన్నీ ఫుల్ కామెడీ సినిమా అప్పుడు. కాబట్టి ఈ కాంబినేషన్లో వచ్చే సినిమాకి ఒక విధంగా వాళ్ళు మళ్ళీ సెట్స్ మీదకి వెళ్ళటం అనేది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అయితే మామూలుగా ఈ మధ్య వెంకటేష్ గారు దూసుకుపోతున్నారని చెప్పుకోవచ్చు. అది కాక చిరంజీవి గారితో కూడా కాంబినేషన్ లో రాబోతున్న సంక్రాంతి. సో ఈ సినిమా వెంకటేష్ గారు అండ్ అదేవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కాంబినేషన్ గురించి చెప్పుకోవాలంటే ఏం చెప్పొచ్చు? ఇది రేర్ కాంబినేషన్ అండి. ముఖ్యంగా ఏంటంటే ఈయన మాటల మాంత్రికుడు. ముఖ్యంగా వెంకటేష్ గారు ఏంటంటే కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్టు. ఇద్దరు కలిస్తే ఫ్యామిలీ సినిమాలకి ఈ మధ్యకాలంలో జనం పట్టం కడుతున్నారు. అయితే పాన్ ఇండియా సినిమాను చేయాలి, లేకపోతే కామెడీ టచ్ ఉన్న ఎంటర్టైన్మెంట్ స్కోప్ ఉన్న సినిమా చేయాలి. ఇది అలాంటి సినిమానే. జనరల్గా అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఏంటంటే గుంటూరు కారం తర్వాత ఆయన ఒక పాన్ ఇండియా సినిమా అనుకున్నారు. కుమారస్వామి సబ్జెక్టు ఇది సెట్స్ మీదకి వెళుతుంది అనుకున్న టైంలో అల్లు అర్జున్ హ్యాండ్ ఇవ్వడంతో ఆయన అట్టివైపు వెళ్ళిపోవడంతో ఆ ప్రాజెక్ట్ కాస్త మళ్ళీ వేరే హీరో ఎవరు అనుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నేను చేస్తానని చెప్పి అన్నారని తెలిసింది. ఈ లోపు ఆ జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు డ్రాగన్ అయిపోయే లోపు ఈ సినిమా కంప్లీట్ చేయారు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాని వెంటనే స్టార్ట్ చేసి త్వరగా పూర్తి చేసే పనిలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉన్నారని సమాచారం. అయితే మనం చూసుకుంటే వెంకటేష్ గారికి సంబంధించి అప్పట్లో 3 సినిమాలకు పనిచేసిన డైరెక్టర్గా అయితే పనిచేయలేదు త్రివిక్రమ్ గారు, కానీ ఓన్లీ రైటర్ మాత్రమే. ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్షన్ చేయబోతున్నారా అని చెప్పొచ్చా? ఇప్పుడు పెద్ద హీరోలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఎక్కువ ఆయన ఫోకస్ పెట్టారు. కానీ మెయిన్ చేయకపోవడం కారణం ఏంటంటే ఆయన పవర్ స్టార్తో ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల 20 నెలలు కూడా ఆయన దూరంగా ఉండడానికి కారణం కూడా అంతే. మధ్యలో కొన్ని సినిమాలకి ఆయన సినిమాలకి దర్శకత్వ పర్యవేక్షణ చేశారనేది టాక్ ఉంది. దాంతోపాటు సితారా ఎంటర్టైన్మెంట్స్ దానికి సంబంధించి కూడా ఆయన నిర్మాణ వ్యవహారాలు ఉంటారు. కాబట్టి అటు ఫోకస్ పెట్టుకుని ఈ సబ్జెక్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు సెట్స్ మీదకి వెళ్ళింది సినిమా. నాకు తెలిసి ఈ సినిమా రేపు సమ్మర్ కల్లా రిలీజ్ చేసే ప్లాన్లోనే వెళ్తారు. వాళ్ళు చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు. మళ్ళీ డ్రాగన్ కంప్లీట్ అవ్వగానే జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా చేయాలి. కాబట్టి ఆ ప్లానింగ్ లోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉన్నారని అనుకోవాల్సి వస్తుంది. ఓవరాల్ గా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే హీరోయిన్స్ కావచ్చు, ఇంకేదైనా అప్డేట్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే హీరోయిన్స్ పరంగా చెప్పాలంటే 3 పేర్లు వినిపిస్తున్నాయండి. ఒకటి నిధి అగర్వాల్ పేరు వినిపిస్తుంది, ఇంకొకటి త్రిష అంటున్నారు, అలాగే రుక్మిణి వసంత్ పేరు వినిపిస్తుంది, మన కాంతారావులో ఉన్న అమ్మాయి పేరు వినిపిస్తుంది, శ్రీనిధి శెట్టి KGF లో ఫస్ట్ పార్ట్ లో ఉన్న అమ్మాయి ఆ పేరు వినిపిస్తుంది. అటు తిరిగి చివరికి రుక్మిణి వసంత్ దగ్గర రాగొచ్చు అనేది ఒక టాక్ అయితే ఉంది. ఇక దీనికి టైటిల్ విషయానికి వచ్చేసరికి ఆయనకి ఆ సెంటిమెంట్ ఉంది. ఆయనకి అత్తారిని దారేది కానీ ఆ కావచ్చు, ఇట్లా కొంత హిట్ సినిమాలో ఎక్కువ ఆతోనే హిట్ అయినాయి. అజ్ఞాతవాసి ఫ్లాప్ అయినా కానీ, అలా వైకుంఠపురంలో కానీ, మరి అరవింద సమేత కానీ, ఇలా చూసుకుంటే ఆయనకి ఆ అనేది కలిసి వచ్చింది. కాబట్టి వెంకటేష్ గారికి అబ్బాయి గారి అనే సినిమా ఉంది. అది బేటా అనే సినిమా అనిల్ కపూర్ది. దాన్ని హిందీలో హిట్ అయిన సినిమాని తీసుకొచ్చి జయచిత్ర గారు ఇక్కడ యాక్ట్ చేశారు. జయచిత్ర గారికి కొడుకుగా వెంకటేష్ గారు కనిపిస్తారు అబ్బాయి గారు. ఆ అబ్బాయి గారు పెట్టుకుని 60+ అనేది యాడ్ చేసుకుని చేస్తున్నారు అనేది ఒక టాక్. మొత్తానికి అయితే టైటిల్లోనే ఆయన పాస్ అయిపోయారు అనుకోవచ్చు, డిస్టింక్షన్లో పాస్ అయిపోయారు అనుకోవచ్చు. టైటిల్ క్యాచీగా ఉంది. సో ఓవరాల్ గా అంచనాలు అయితే ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే శ్రీనివాస్ గారు గుంటూరు కారం ఒక విధంగా నిరుత్సాహపరిచింది ఆయన్ని. కానీ ఆయన పూర్తి స్థాయి రాయిలో దర్శకత్వం మీద ఫోకస్ పెడితే ఖచ్చితంగా హిట్ కొడతారు. ఆయనకి ఏంటంటే ఈ నిర్మాణ వ్యవహారాల్లో అటు పక్క ఉండటం కానీ, లేదా కొన్ని స్క్రిప్ట్లు చూడటం కానీ, అటు పక్క పవర్ స్టార్ సంబంధించిన సినిమాల్లో ఇన్వాల్వ్ అవ్వటం కానీ, ఈ డైవర్షన్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు నాకు తెలిసి ఆ డైవర్షన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఎట్టా హరిశంకర్ గారు నడుస్తుంది. కాబట్టి ఇక ఆయన పవర్ స్టార్ సినిమాల విషయంలో వేలు పెట్టే అవకాశం కూడా లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో డైరెక్షన్ మీద దృష్టి పెట్టి స్క్రిప్ట్ మీద ఆయన గతంలో ఉన్న మాటల మాంత్రికుడు అనే పేరు నిలబెట్టుకోగలిగితే ఖచ్చితంగా ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది. అవి కాకుండా వెంకటేష్ గారు కూడా హిట్ల మీద ఉన్నాడు ఆయన. మరి మనశంకర్ వరప్రసాద్లో కూడా చిరంజీవి గారితో జోడీ కట్టడం కానీ, మళ్ళీ ఈ సినిమా చేయడం కానీ, ఇలా చూసుకున్నప్పుడు ఆయన కెరీర్ కూడా కొంచెం దూకుడుగానే ఉంది. మరి ఆయన ఒక విధంగా ముందుకు వెళ్ళిపోతే నాగార్జున నేను వెనకబడిపోతున్నానని చెప్పి ఆయన కూడా రా కార్తిక్ డైరెక్షన్ 100వ సినిమా అది కూడా సెట్స్ మీద వెళ్తుంది. మొత్తానికైతే హీరోలు అందరూ కూడా ఆ 4 హీరోలు కూడా దూకుడు మీదే ఉన్నారు. అందులో వెంకటేష్ గారు కూడా స్పీడ్ పెంచారని చెప్పుకోవాల్సి వస్తుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే వెంకటేష్ గారు దట్టింపబోతున్నటువంటి ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో మంచి సినిమా రావాలని చెప్పేసి
ఏదైతే అబ్బాయి గారు 60+ కాస్త ప్రసాద్కి ఏం కాబోతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.